అందరికీ నమస్కారం. పెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు గణేష్ గొదంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు అంటే సెప్టెంబర్ 4వ ఆదివారం ప్రతి సంవత్సరం ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెన్నాంధ్ర నేవల్ యూనిట్లో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అటు కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్, సెకండ్ ఆఫీసర్ సివి నాగరాజు గారు, అదేవిధంగా సెకండ్ ఆఫీసర్ గున్నాల నరేంద్రబాబు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు, అదేవిధంగా పెన్నాంధ్ర నేవల్ యూనిట్ పెట్టి ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు దీపక్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో నెల్లూరు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర పినాకిని నది ఒడ్డున ఈ పరిసరాలని ఎన్సీసీ క్యాడెట్ల యొక్క ఆధ్వర్యంలో శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పరిసరాల పరిశుభ్రత, మన ఆరోగ్యానికి భద్రత. ఇప్పుడు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు స్వచ్ఛోత్సవం అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషను, పారిశుద్ధ్య కార్మికులు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి చోట అది ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా అనేక ప్రాంతాలు అంటే మొత్తం నెల్లూరు నగరం కానీ ఒక నెల్లూరు పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛ నగరంగా, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, అదేవిధంగా స్వచ్ఛ భారతదేశం రూపొందాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా పునీత్ సాగర్ అభియాన్ అనేటువంటి పేరుతో మనం నదులు, సముద్రాలు, చెరువులు ఇట్లాంటి ప్రాంతాలని ఈ ప్లాస్టిక్ కవర్లు కానీ, వాటర్ బాటిల్ కానీ యాత్రికులు అక్కడికి వచ్చి ఆహార పదార్థాలు తెచ్చుకొని తిన్న తర్వాత వాటిని అక్కడ వదిలి వెళ్ళిపోవడం వల్ల ఆ పరిసరాలంతా కూడాను కాలుష్యానికి గురి కావడం జరుగుతూ ఉంది. తద్వారా ఆ నదుల్లో కానీ, సముద్రాల్లో కానీ, చెరువుల్లో కానీ పెరిగేటువంటి జీవరాశికి తీవ్రమైనటువంటి ఆటంకం కలగడం, వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకి ఒక అవగాహనని కలిగించేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణాన్ని పరిరక్షణకు మనం అందరం కూడా పాటుపడాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మరి ఎన్సీసీ క్యాడెట్ల యొక్క ఆధ్వర్యంలో ఈ పరిసరాలని పరిశుభ్రం చేస్తూ మరి ఈ పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి కవి బ్రహ్మ మహాభారతాన్ని 15 పర్వాలు రచించినటువంటి కవి బ్రహ్మ తిక్కన వాటిలో కూడా ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో పరిశుభ్రపరచడం జరిగింది. మరి ఏ పరిసరాలైనా పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇది కేవలం ఎన్సీసీ క్యాడెట్స్ లేకపోతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరుస్తారు అని అనుకోవడం పొరపాటు. ఇది మనందరి బాధ్యత, ఒక సామాజిక బాధ్యతగా, ఒక ఉద్యమంగా ప్రతి పౌరుడు ఆ రకంగా తమ పరిసరాలు, తమ ఇంటిని, తమ దేహాన్ని ఏ రకంగా పరిశుభ్రపరచుకుంటామో, మన ఇంటిని ఏ రకంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అదేవిధంగా మనం ఉన్నటువంటి కాలనీలు, నగరాలు, పల్లెలు, పట్టణాలను తేడా లేకుండా అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనందరం కూడా ఆరోగ్యంగా, సుఖంగా జీవించడం జరుగుతుంది. ముఖ్యంగా నదుల్లో ఈ కలుషితమైనటువంటి ఈ ప్లాస్టిక్ కవర్లు లేకపోతే వాటర్ బాటిల్ అవన్నీ వదిలేయడం వల్ల జీవరాశులు చనిపోవడం జరుగుతుంది. వాటిలో పెరిగేటువంటి జీవచరాలు అంటే చేపలు కానీ, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు కూడా అనారోగ్యానికి మనం గురి కావడం, అనేక రోగాలు బారిన పడడం, తర్వాత మనం మరణించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నదుల్ని ఎప్పుడు కూడాను, సముద్రాలు కానీ ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈ ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో మనం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఎప్పుడు కూడా చైతన్యపరుస్తూ ఉన్నటువంటి విషయం తెలుసు. కాబట్టి ఎన్సీసీ క్యాడెట్స్ అంటేనే ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్సీసీ కార్యక్రమాలు ఉన్నాయన్నప్పుడు క్యాడెట్స్ అందరూ కూడాను హాజరు కావడం, ఆ యాక్టివిటీని విజయవంతం చేయడం అనేటువంటి మనందరి బాధ్యత. మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.